10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థినికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు. విద్యార్థిని ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ₹1,00,000 ఆర్థిక సాయాన్ని శనివారం అందజేశారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామ పంచాయతీ పరిధిలోని అలాగాయపాలెం గ్రామానికి చెందిన కటారి శ్రీకన్య స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. శ్రీకన్యకు చిన్నతనంలోనే తండ్రి రామయ్య మరణించగా తల్లి సునీతమ్మ ఎంతో కష్టపడుతూ శ్రీకన్యతో పాటు మరో 2 పిల్లలను పోషిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రీకన్య సాధించిన అద్భుత మార్కుల గురించి తెలుసుకున్న ఎంపీ వేమిరెడ్డి నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంలో శ్రీకన్యను అభినందించారు. అనంతరం ఆమె పై చదువుల నిమిత్తం ₹1,00,000 నగదును అందజేశారు. శ్రీకన్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి తన తల్లికి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. తమ కుటుంబ పరిస్థితిని గమనించి పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విద్యార్థిని శ్రీకన్య ఆమె తల్లి సునీతమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.